రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నాటికి రాజీవ్ యువ వికాసం పథకం శాంక్షన్ కానుంది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు 9,000 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన ఓ సమావేశంలో ఇప్పటికే 57,000 ఉద్యోగాలు ఇచ్చామని, జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో అవకాశాలు లేకపోయాయని, కొత్త రుణాలతో యువతకు అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అట్లాగే పరిసర ప్రాంతాల్లో మహబాద్ శాసనసభ్యుడు, ఇల్లం శాసనసభ్యులు ఈ బయారం చెరువు గురించి, తులారం ప్రాజెక్ట్ గురించి, నీళ్లు తీసుకొచ్చే ప్రక్రియకు సంబంధించి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. తప్పనిసరిగా దానిపైన సర్వే చేయించి నివేదిక తెప్పించుకున్న తర్వాత ఈ ప్రాంతానికి కూడా నీళ్లు ఇచ్చేటువంటి ప్రక్రియ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మాత్రం చాలా స్పష్టంగా గత 4 సంవత్సరాల లోపల ఎస్సీ కార్పొరేషన్ నుంచో, బీసీ కార్పొరేషన్ నుంచో, లేకపోతే ఇంకొక కార్పొరేషన్ నుంచో లోన్ తీసుకొని మీరు ప్రక్రియ పెట్టుకొని ముందుకు పోతా ఉంటే అదనంగా రెండో లోన్ ఇవ్వడానికి అవకాశం లేదు. కొత్త వాళ్ళకి అంతవరకే దాని వరకే పరిమితమై సమాచారం తీసుకుంటారు తప్ప సివిల్ స్కోర్ పేరు మీద అతని ట్రాక్ రికార్డ్ ఏంటి, బ్యాంకులో రీపేమెంట్ ఎట్లుంది, లేకపోతే బ్యాంకులో ఎన్నిసార్లు లోన్ తీసుకున్నాడు, ఈ తీసుకున్న లోన్లు అన్నింటినీ కూడా రీపేమెంట్ ఎలా చేశాడు, అది 90% ఉందా, 100% ఉందా, ఇవన్నీ కూడా ఈ సివిల్ స్కోర్ అనేటువంటి ఈ విధానం ఎవరు కంగారు పడాల్సిన అవసరం.